హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక షార్ట్ అండ్ స్వీట్ మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, నిన్న దసరా పండుగ గురువారం రోజు వచ్చింది కదా. సో మన ఇంట్లో అయితే నాన్ వెజ్ కుక్ అయితే చేయలేదండి. అందులోనూ అక్టోబర్ 2 అవ్వడం వల్ల సరే నేను తినకపోయినా పిల్లల కోసమైనా వండి పెట్టొచ్చు, కానీ నిన్న అక్టోబర్ 2 అవ్వడం వల్ల ఎక్కడ నాన్ వెజ్ అయితే అమ్మలేదు. సో ఫైనల్గా ఈ రోజు అయితే మేము నాన్ వెజ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. అందులోనూ నిన్న పండగ రోజు తినలేదు కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో చికెన్ బిర్యానీ అడుగుతున్నారు. సో ఫైనల్గా ఈరోజు చేద్దామని అయితే డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఒక చిన్న పని అయితే మనకు స్టార్ట్ అవ్వబోతుంది ఇంట్లో. ఏంటి అంటే, మనము కిచెన్ అండ్ హాల్లో కబోర్డ్స్ పెట్టించాం కదా, అండ్ బెడ్రూమ్లో మాత్రం కబోర్డ్స్ పెట్టించలేదు. సో ఫైనల్గా ఈరోజు అయితే బెడ్రూమ్లో కూడా కబోర్డు పెట్టిద్దామని ఫిక్స్ అయిపోయి కబోర్డ్ వుడ్ సెలెక్షన్ కోసం అయితే బయటకు వెళ్ళాము. సో మనకు ఈ వర్క్ మేబీ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఈరోజు సాయంత్రము వాళ్ళు డెలివరీ ఇచ్చినట్లయితే రేపైతే వర్క్ స్టార్ట్ అవుతుంది. అది కూడా మనము షూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. నేను ఇంట్లో ఉంటేనే ఆ వర్క్ కూడా. సో డ్యూటీకి వెళ్తే వెళ్ళకపోతే కాదు, వెళ్ళాల్సింది తప్పదు. సో చూద్దాము, అది కూడా మ్యాక్స్ మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా వచ్చేలోపు కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చికెన్ బిర్యానీ దాని మీద కాంబినేషన్గా మటన్ కర్రీ వండాము. సో చికెన్ బిర్యానీ పిల్లలు ఎంజాయ్ చేశారు. సో మా సార్ అయితే చికెన్ బిర్యానీ అండ్ మటన్ కాంబినేషన్ అన్నమాట. మనం ఏదైనా న్యూట్రల్ అంటే చికెన్ బిర్యానీ కానీ మటన్ కూర కానీ నాన్ వెజ్ ఫ్రాన్స్ ఏదైనా సరే నేను లైట్ ఫుడ్ తీసుకుంటాను, అంత ఎక్కువగా ఏం తినను. జస్ట్ తిన్నామంటే తిన్నాము, ఓకే, ప్రతిదీ అలానే తింటాను, మరీ హెవీగా అయితే తినను అనమాట. సో నేను కూడా తిందామని నా ప్లేట్లో అయితే వేసుకున్నాను. సో గుమ్మలు అయితే అద్రిపోయినాయి అన్నమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్, చాలా అంటే చాలా బాగా కుదిరింది. అండ్ మటన్ కర్రీ మాత్రం అద్రిపోయింది అన్నమాట, ఎందుకంటే నేను ఉండా కాబట్టి. సో మటన్ అండ్ చికెన్ బిర్యానీ ఇవి రెండు వేడి వేడిగా అలా కలుపుకొని తింటే ఉంది కదా టేస్ట్, మామూలుగా లేదండి. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఆఫ్టర్ దసరా సెలబ్రేషన్ అంటే దసరాని అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి నాన్ వెజ్ ఏదైనా సరే పండగ అంటే నాన్ వెజ్ కుమ్మితేనే అది పండగ అన్నమాట. సో ఫైనల్గా అయితే ఈరోజు కుమ్మి పడేసినాం. పండగ ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. అండ్ నిన్న పండగ రోజు ఎగ్జిబిషన్ వీడియో ఒకటైతే నేను షూట్ చేశాను, అవి మన లాంగ్ వీడియోలో ఉంది. సో ఆ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద ఇస్తానండి, ఒకసారి మీరు చూడండి, మీకు ఇంట్రెస్ట్ అయితే చూడండి. మన కొత్తగూడెంలో ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టారు, సో ఎగ్జిబిషన్లో మేము ఏమేమి చూసాము, ఎగ్జిబిషన్ ఎలా ఉంది, సో కంప్లీట్ డీటెయిల్స్ ఆ లాంగ్ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.